రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు హిందూ మతాన్ని కించపరిచే విధంగానూ ప్రజలను రెచ్చగొట్టే విధంగానూ ఉన్నాయని, అలాంటి వ్యాఖ్యలు చేయటం సరియైన పద్ధతి కాదు అని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కాకాని తరుణ్ మీడియా సమావేశంలో తెలిపారు. పార్లమెంట్లో కాంగ్రెస్ కు కేవలం 95 సీట్లు మాత్రమే వచ్చాయి అనేది రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకోవాలి అని హితవు పలికారు. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఏదైతే మాట్లాడారో, హిందుత్వం లేదా హిందూ మతంలో ఉన్నటువంటి వారుగా ఎవరైతే చెప్పుకుంటున్నారో వారందరూ కూడా హింసావాదులు, హింసను ప్రేరేపించేవాదులు, అలాగే నిత్యం అసత్యం మాట్లాడేవాళ్ళు అని చెప్పేసి ఆయన పార్లమెంట్లో చెప్పడం జరిగింది. ఇది ఒక రాజకీయ సభ కాదు. ఆయన పార్టీ కాంగ్రెస్ కూడా 99 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆయనకు వచ్చినాయి 100కి 99 సీట్లు కాదు, 543లో 99 సీట్లు వచ్చినాయనే సంగతి ఆయన గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మొన్నటి మూడో టర్మ్లో బీజేపీ వారు సొంతంగా 240 సీట్లు తెచ్చుకోగలిగారు. అంటే సుమారుగా 2.5 రెట్లు కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఆ మాత్రం దానికే ఇప్పటికే పవర్లోకి వచ్చేసామన్నంత ఫీలింగ్లో ఆయన ఏదో ఒక మిడిసిపడేటువంటి తత్వంతో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఖండించదగినవి. భాజపా పార్టీ తరఫున, అలాగే అధ్యక్షులు పురంధరేశ్వరి గారి ఆదేశాల మీదుగా కూడా మొత్తం మా ఆంధ్రప్రదేశ్ శ్రేణులు అందరూ కూడా ముక్తకంఠంతో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాయి. మరి అదేవిధంగా రాష్ట్రపతి వారికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా దాని గురించి వివరణ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు మరింత పరిపక్వతతో వ్యవహరించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడా కూడా 70% ఉన్నటువంటి ఒక మతానికి సంబంధించిన దేశస్తులని అఫీషియల్గా ఇలా పార్లమెంట్లో కించపరిచే విధానం ఎక్కడా కూడా లేదు. కాబట్టి తప్పకుండా రాహుల్ గాంధీ గారు ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోరుతున్నారు. మరి ఇక మీదట ఫ్యూచర్లో ఇటువంటి తప్పులు జరగకుండా కాంగ్రెస్ పార్టీ వారు, అలాగే దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్న రాహుల్ గాంధీ కూడా మరింత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కోరుతున్నాం. ధన్యవాదాలు. హిందువులు అంటే బీజేపీ పార్టీ మాత్రమే కాదు అని చెప్పినటువంటి వ్యాఖ్య చేయడం, మరి దీనికి సంబంధించి కూడా పార్లమెంట్లో శివుడు బొమ్మని తీసుకొచ్చి అంటే సభకు విరుద్ధంగా చేశారు. ఏ విధంగా చూడొచ్చు? గత 75 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ కూడా ఇటువంటి సందర్భాన్ని చవి చూడలేదు. ఇప్పుడు ఆయన ముందుగా కొంతమంది వ్యక్తుల్ని మాత్రమే అన్నాను, నేను మొత్తంగా మతాన్ని కాదు అని చెప్పేసి అన్నారు. కానీ దాని తర్వాత ఎప్పుడైతే దేవుడి బొమ్మలు, ముఖ్యంగా హిందువులందరూ ఆరాధ్యంగా భావించేటువంటి మహాశివుడి బొమ్మను తీసుకొచ్చి ఆయన చేతిలో త్రిశూలం ఉంది, మరి మిగిలిన మతాల్లో ఎక్కడా కూడా అటువంటివి లేవు, కాబట్టి హిందూ మతం వారు అందరూ కూడా ఈ హింసని ప్రేరేపిస్తున్నారు అనేటువంటి అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడటం జరిగింది. ఎక్కడా కూడా హిందూ మతంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటువంటి పదాన్ని వాడుతూ వచ్చారు. మరి దుష్టుల్ని శిక్షించేందుకు వాడేటువంటి ఆయుధాలుగా మాత్రమే వాటిని చిత్రీకరించారే తప్పించి ఎక్కడా కూడా ధర్మ మార్గంలో నడిచే వాళ్ళని అటువంటి శిక్ష విధించినట్టు ఎక్కడా కూడా లేదు. మరి ఆయుధం చేతపడటమే తప్పు అనేటట్టయితే కనుక మన నేటి సమాజంలో ఎక్కడైతే పోలీసు వారు వ్యవహరిస్తున్నారో, మరి అలాగే దేశ రక్షణ కోసం మరి సిపాయిలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆయుధాలు చేతపట్టే ఉన్నారు. అంతెందుకు, స్వయంగా రాహుల్ గాంధీ గారికి Z+ భద్రతలో ఉన్నారు. మరి ఆయన చుట్టూతో భద్రతతో ఉన్నటువంటి వారు కూడా ఆయుధాలే కలిగి ఉన్నారు. మరి ఆయుధం అనేది స్వీయ రక్షణకి, ఆత్మరక్షణకి కూడా పనికొస్తుందనే విషయం రాహుల్ గాంధీ గారు విస్మరించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మతపరమైనటువంటి అంశాలు పార్లమెంట్లో తీసుకురావడం ఒకటి. ఇంకోటి ఏంటంటే శివుడు అభయాస్తం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ చట్టం అంటున్నారు. అంటే ఏ విధంగా చూడొచ్చు? అంటే మతాన్ని రెచ్చగొట్టే విధంగా చూడొచ్చు అంటారు ఇదే అంశం? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ఒక అధ్యక్షులుగా ఉండటం, ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి ఆయన ఈ వ్యాఖ్యలు పార్లమెంట్లో అధికారికంగా చేయటం అనేది పూర్తిగా ఖండించదగినటువంటి విషయం. ఎందుకంటే ఎక్కడా కూడా మతపరమైనటువంటి సంభాషణ అవతల అంటే బీజేపీ పార్టీ వారు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ తీసుకురానప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రత్యేకించి ఆయనకి మరి గత 10 ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ వారు ఏదో కానీ ఆయన ఈ రకంగా బయటపడటం అనేది పూర్తిగా ఖండించదగ్గ విషయం.